ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం పాడుకుందామండి. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి వేర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యముకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 107వ అధ్యాయము 1 నుంచి 1 వచనం చదువుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? యెహోవా దయాళుడని పలుకుతారంట. ఎవరు పలికేది? యెహోవా విమోచించిన వారే ఆ మాట పలుకుదురంట. ఈ దినం వాగ్దానం అండి. మరి ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఆమేన్. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా. నాయన అయ్యా, నీవు విమోచించిన ప్రజలమయ్యా మేము ప్రభువా. నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కొని నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న దేవుడు తండ్రి. అయ్యా, ఈ మాటలు మేము నోరార పలకటానికి నీ కృపను మాకు ఇచ్చారు. ఉచితమైన నీ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఇంటన్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డలందరిని కూడా దర్శించి నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో నేను అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.